హ్యాబిట్స్. దానికి టాబ్లెట్లు ఎందుకు? శారీరక యోగా, సైంటిఫిక్ యోగాతో క్యూర్ అయిపోతుంది. యోగాను పరిచయం చేసినటువంటి దేశం మన భారతదేశం, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ముందుగా వాళ్ళని గుర్తు చేస్తూ, ఎందుకనంటే ప్రపంచం బాగుండాలి అని అంటే ఆరోగ్యవంతమైనటువంటి ప్రపంచం ఉండాలి. ఏదైనా ఒక సమాజం బాగుండాలంటే ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం కోసం ఇప్పుడే మన యోగా మాస్టర్ గారు చెప్పారు, మనం డాక్టర్ల చుట్టూ మందుల షాపుల చుట్టూ తిరుగుతాము. మనం యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగస్వామ్యం కావాలి. దానివల్ల ఆరోగ్యమే కాదు, ఆహారపు అలవాట్లు కానీ, మనం పనిచేసే విధానం కానీ, ఆలోచించే విధానం కూడా మారుతూ ఉంటుంది. పిల్లల్లో చిన్నప్పటి నుంచి ఒక అలవాటుగా చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం ఒక అరగంట సేపు మనం యోగాను చేయగలిగితే ఇట్స్ వెరీ గుడ్. దాని యొక్క ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక పిల్లలే కాదు, పెద్దలు, ఈవెన్ 90 years వాళ్ళు కూడా నేను చాలా మందిని చూస్తున్నాం సమాజంలో. కాబట్టి మనిషికి విశ్రాంతి ఉంది తప్ప మనసుకు విశ్రాంతి ఎప్పుడూ ఉండదు. మనసుకు విశ్రాంతి ఎప్పుడు ఉండదో మన బ్రెయిన్ ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది. మన బ్రెయిన్ ఆలోచించాలి, పాజిటివ్గా ఉండాలంటే ఆరోగ్యవంతమైనటువంటి ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మందుల ద్వారానో మనం వేసేటటువంటి తీసుకునేటటువంటి ఇంజెక్షన్ ద్వారా రాదు. మనం ఎప్పుడైతే నేచురల్ వ్యవసాయంలో కూడా 2 రకాల పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు పోల్ రవికుమార్ గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, జిల్లా అధ్యక్షులు గారికి, అలాగే ప్రముఖులందరికీ యోగా డే సందర్భంగా ఓం యోగా దీర్ఘాయుష్మాన్ భవ